పద్యస్మరణం వీక్షకులకు వందనం. తిక్కన సోమయాజి గారు రచించినటువంటి మహాభారతంలోని విరాట పర్వం నందలి కాంచనమయ వేదిక అనే ఒక పద్యాన్ని తెలుసుకుందామండి. పద్య సందర్భం ఏమిటంటే, కౌరవ సైన్యాలు విరాటరాజు యొక్క గోవులను తీసుకొని వెళ్తారు. వాటిని రక్షించి మరలా తీసుకొని రావడానికై యువరాజు అయినటువంటి ఉత్తర కుమారుడు తన వద్ద బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడిని రథసారథిగా తీసుకొని అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో యుద్ధభూమిలో కౌరవ సైన్యాలందరినీ చూసి ఉత్తర కుమారుడు బృహన్నల కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వీరులు వారి గురించి నీకేమన్నా తెలుసా అని అడిగినప్పుడు వారిని పరిచయం చేస్తూ బృహన్నల పాడినటువంటి పద్యమే ఇదండి. అది ఇప్పుడు తెలుసుకుందాము. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, సింహలాంఘూల భూషిత నభోభాగకేతు ప్రేంకనము వాడు ద్రోణసుతుడు, కనక గోవృషాంధ్ర కాంతి పరుస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు, లలిత కంబు ప్రభాకలిత పతాక విహారంబువాడు రాధాత్మజుండు, మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి, మహోగ్రశిఖర ఘనతాల తరువగు సిడమువాడు సురనరీ సూనుండు ఏర్పడజూచుకొనుము. ఇక్కడ తిక్కన సోమయాజి గారు కలశజుండు అని ద్రోణాచార్యుణ్ణి మరియు ద్రోణసుతుడు అని అశ్వత్థామను, కృపుడు అని కృపాచార్యుణ్ణి, రాధాత్మజుండు అని కర్ణుణ్ణి, కురుక్షితిపతి అంటే దుర్యోధనుడు, సురనరీ సూనుండు అని భీష్ముణ్ణి సంబోధించడం జరిగిందండి. అయితే ఆ సందర్భంలో యుద్ధభూమిలో ఉన్నారు కాబట్టి వారు రథాలపై ఉన్నారు. ఆ రథాలపై ఉన్నప్పుడు వాళ్ళను పరిచయం చేసే సందర్భంలో గుర్తుగా వాళ్ళ యొక్క రథాలపైన ఉన్న జెండాలను ఒక్కొక్క దాని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ తిక్కన సోమయాజి గారు అద్భుతంగా ఒకరొకరిని పరిచయం చేసేటప్పుడు ఒక్కో పదాన్ని ఉపయోగిస్తూ కేతనము అని, కేతు ప్రేంకనము అని, మరియు ధ్వజము అని, పతాకము, పడగ, సిడము అని వాటి యొక్క ధ్వజాలను సంబోధించడము మనము గమనించవచ్చండి. మరియు 1963లో వచ్చినటువంటి నర్తనశాల సినిమాలో ఈ పద్యం యొక్క సందర్భం అద్భుతంగా చిత్రించారండి. అందులో మనం గమనించినట్టయితే మొట్టమొదటిగా ద్రోణాచార్యుని పరిచయం చేసేటప్పుడు నమస్కరిస్తూ పరిచయం చేస్తాడు. తర్వాత అశ్వత్థామ, కృపుణ్ణి పరిచయం చేసేటప్పుడు సాధారణంగా పరిచయం చేయడం జరుగుతుంది. మరియు కర్ణుడు, దుర్యోధనుడిని పరిచయం చేసే సందర్భంలో బృహన్నల తన యొక్క పేడి మూతిపై చేయి పెట్టుకొని వ్యంగ్యంగా, హేళనగా వాళ్ళను పరిచయం చేయడం మనం గమనించవచ్చు. చివరగా భీష్మాచార్యుణ్ణి పరిచయం చేసేటప్పుడు మరియు నమస్కారంతో ఆ పద్యాన్ని ముగించడము తిక్కన సోమయాజి గారి యొక్క రచన కౌశలాన్ని మనం చూడవచ్చు. మరియు దానికి తగ్గట్టుగా ఆ సినిమాలో ఘంటసాల గారి గల విన్యాసము, నందమూరి తారక రామారావు గారి యొక్క నటనా చాతుర్యము, మరియు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి యొక్క సునిశ్చిత దృష్టిని మనము తెలుసుకోవచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ.